మీడియా పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడిన విషయం పైన చేపట్టడం జరుగుతుంది. వారు అనేక అబద్ధాలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సికింద్రాబాద్ కార్పొరేషన్ గురించి మాట్లాడడం జరిగింది. సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా నేను కొన్ని అంశాలు ప్రస్తావనకు తీసుకురావడం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ శ్రీనివాస్ యాదవ్ గారిని సూటిగా అడగడం జరుగుతుంది. తెలంగాణలో జిల్లాలు మార్చినప్పుడు మీరు సికింద్రాబాద్ జిల్లా గురించి ఎందుకు మాట్లాడలేదని ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాము. తుగ్లక్ పాలనలో, కేసీఆర్ పాలనలో ఎప్పుడైతే తెలంగాణలో ఉన్న జిల్లాలని పెంచినప్పుడు సికింద్రాబాద్ జిల్లా గురించి మీరు ఎందుకు మాట్లాడలేడని మా ఒక సూటి ప్రశ్న. మీరు సికింద్రాబాద్ చరిత్ర గురించి మాట్లాడడం జరుగుతుంది, తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి తెలంగాణ ఉద్యమం సమయంలో మీ యొక్క చిత్తశుద్ధి తెలంగాణ పట్ల మనకందరికీ తెలిసిందే. మీరు ఎన్నో స్టేట్మెంట్స్ తెలంగాణకు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. ఎవరైతే యాంటీ తెలంగాణ ఫోర్సెస్ ఉన్నారో వారి పక్షాన మీరు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా సికింద్రాబాద్ గురించి మాట్లాడుతున్నారు. మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు ఇవంతా గుర్తుకు రాలేదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు సికింద్రాబాద్ జిల్లా కొరకు ఏం చేసిర్రు? ఆ రోడ్స్ ఎలా ఉందో అలాగే ఉంది, డ్రైనేజ్లు ఎలా ఉందో అలాగే ఉంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అయినా కానీ, ఇతర సంబంధిత ఇష్యూస్ అయినా కానీ ఎక్కడ ఉన్నాయో అలాగే ఉన్నది. మీరు సికింద్రాబాద్ జిల్లా గురించి ఒక మినిస్టర్గా మీరు ఏం పని చేసిరని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క పాత్ర చేపల స్కామ్లో, గొర్రెల స్కామ్లో మనకందరికీ తెలిసిందే. 1000 కోట్ల గొర్రెల స్కామ్ జరిగింది. దానిపై ఈడీ, సిబిఐ విచారణ జరుగుతుంది. మీ యొక్క ఆఫీసులో ఏదైతే హార్డ్ డిస్క్లు కాలపెట్టడమైనా కానీ, దాచిపెట్టడమైనా కానీ మనకందరికీ తెలిసిందే. మీ యొక్క చిత్తశుద్ధి సికింద్రాబాద్ జిల్లా పట్ల మనకందరికీ తెలిసిందే. అదేవిధంగా మీరు సీఎం పైన కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముక్కలు ముక్కలుగా నరికేస్తామని చెప్పడం జరిగింది. ఒక సీనియర్ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ ఎక్స్ మినిస్టర్గా ఇలాంటి భాషనైనా మనము ఉపయోగించుకునేది. మనము రాజకీయంలో ఉన్నాము. మన ఒక నోరు అదుపులో పెట్టుకొని మనం మాట్లాడే అవసరం ఉంది. మీ లెక్క రౌడీజం చేస్తూ మా యొక్క చీఫ్ మినిస్టర్ గారు సీఎం కాలేదు. వారు అంచెలంచెలుగా ఎదిగి ప్రజాస్వామ్యాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా, ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చుకుంటా సీఎంగా ఎదగడం జరిగింది. మీ యొక్క చరిత్ర Subscribe us and press the bell icon for more interesting updates.